యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం వాక్యం చూసుకుందాం. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఈరోజు అంశం ఏంటంటే, వినండి ఒకసారి, అంశం ఏంటంటే గెలుపు. అర్థమైందా? అర్థం కాలేదా? బుర్ర వెలుగుతుందా? ఏంటి అంశం? గెలుపు అంటే విజయం. ఈరోజు అంశం. దేవునికి స్తోత్రం. ఎవరికి దేవుడు విజయం ఇస్తాడో, దేవుడు ఎవరిని గెలిపిస్తాడు, దేవుడు ఎవరికి విజయం ఇస్తాడో తెలుసా మీకు ఆ విషయం? దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని గెలిపిస్తాడంటే, ఎవరికి విజయం ఇస్తాడంటే, దేవుడు యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఓ థ్యాంక్ యూ జీసస్. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారంటే, జాగ్రత్తగా గమనించండి, ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారంటే, ఈ లోకములో ఆత్మ సంబంధమైన మనుషులతో, శరీర సంబంధమైన మనుషులు అంటే దేవుని ప్రజలుగా ఉన్న వారితో, అపవాది సంబంధులు కూడా ఉన్నారు ఈ లోకంలో. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా తెలీదా? యేసయ్య అంటాడు, సంఘంలో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి అని చెప్పాడు. అలాగని గురుగుని పీకొద్దు అన్నాడు యేసయ్య. ఎందుకు పీకొద్దు అన్నాడు తెలిసి? గురుగుని పీకినప్పుడు దాని పక్కన గోధుమ కూడా బయటికి వచ్చేస్తుంది. గురుగుని పీకొద్దు, నా రాకడ వరకు ఆ రెండింటిని కలిసి ఉంచండి అక్కడ. గురుగుల తర్వాత నేను వాటిలన్నింటినీ పీకి అగ్గిలో పడేస్తాను, తీసుకెళ్ళి గోధుమలు పరలోక రాజ్యం కొట్లోకి చేరుస్తాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో నువ్వు గోధుమవా గురుగువా? నువ్వు అనుకుంటున్నావు అలాగని. అందరూ అంటారు నువ్వు గోధుమ అంటే నేను గోధుమని, నేను గోధుమని అంటున్నారు అందరూ. చాలా మంచిది, అలాగే అనాలి. ఆమేనండి, అలాగే అనాలి. సహోదరుడు నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ అలాగే అనాలి. దేవునికి స్తోత్రం. నిజంగానే మనం గోధుమలే. ఆమేనండి. కలుపు కాదు, మనం కలుపు మొక్కలం కాదు. ఆమేనండి. కలుపు మొక్క అయితే ఒక రోజున పీకి అవతల పడేస్తాడు. కలుపు మొక్క ఏ పంట ఏమో తెలుసా మీకు ఆ విషయం? గోధుమ ఏం చేస్తే బాబు, ఏం చేస్తుంది గోధుమ? అనేక మంది ఆకలి తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. అసలు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలుస్తారు, ఎవరు విజయం పొందుతారంటే, ఎవరైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో వాళ్ళే గెలుస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసు ప్రభు మీద పూర్తిగా ఆధారపడతారో, ప్రభువా నాకు సమస్తము నీవేనయ్యా అని దేవుని మీద ఆధారపడతారో వాళ్ళే గెలుస్తారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎవరు గెలుస్తారు ఇప్పుడు చెప్పండి అయ్యా? ఎక్కడే ఉన్నారా? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారంటారు? నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వే గెలుస్తావు. నువ్వెవరైనా సరే నువ్వు ప్రభు మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నేను ఏం చేస్తాడంటే గెలిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభుతో నాకు పని లేదు, అక్కలా ఆయనతో నాకు పని లేదు అని అనుకుంటే కూడా ఆయనకు కూడా నీతో పని లేదు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. అసలు దేవుడు తోడై ఉండే వ్యక్తికి ఉండే లక్షణాలు ఏంటో ఎవరైనా చెప్పండి. నాన్న చెప్పండి, నాన్న పర్లేదు. ఇది వస్తుంది ఏంటి? దేవుడు తోడై ఉండే వ్యక్తికి ఉండే లక్షణాలు ఏంటి? మంచిగా మాట్లాడాలి. మంచిదమ్మా, బాగా చెప్పారు. యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను గనక, నేను దీన మనస్సు కలిగిన వాడిని గనక నా యొద్ద మీరు నా కాడెత్తికి నేర్చుకోండి అంటాడు యేసయ్య. తగ్గింపు అన్నారు ఎవరో ఇక్కడ. మంచిదమ్మా, అది కూడా కరెక్టే. యేసయ్య నీలో, నీ దగ్గర ప్రభు నీకు తోడై ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే నీలో తగ్గింపు ఉంటుంది. ఆమేనండి. నీలో దేన మనసు ఉంటుంది. ఆమేనండి. అలా ఎగరేసే గుణం నీలో ఉండదు. ఆమేనండి. నేను సహోదరుడు గతంలో అనుకునేవాడిని, సేవకుని ట్రైనింగ్ పంపించాక ఏమన్నా నేను కూడా సేవకుని అయ్యాను కదా అని ఏమన్నా గర్విస్తాడేమో తమ్ముడు అని అనుకునేవాడిని. కానీ గర్వించలా. అంతకంతకి ఇంకా దేనత్వం వచ్చింది. ఇంకా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేను
నేను అనుకున్నాను కానీ ఒకవేళ సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకవేళ మార్పులు వస్తాయేమనుకున్నాను, కానీ మార్పు అందరూ ఒకలాగా. ఫస్ట్ ఒక అతను పంపించాను ట్రైనింగ్కి, అతను ఓ నోవాహు వాడిలో కాకిలాగా అయిపోయాడు, అసలేడు. మళ్ళీ తర్వాత ఇంకొక అతను పంపించాను, తిరిగి మరలా ఆ పావురు ఏం చేసిందంటే వెళ్ళి ఉంచబడిన ఒలివల రెమ్మ ఎలా తీసుకొచ్చింది అలాగే సహోదరుడు మళ్ళీ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే కొందరు పావురులాగా ఉంటారు, కొందరేమో కాకిలాగా. అంటే కలర్ కాదు నేను చెప్పేది, కలర్ అనుకునే వాడు దేవునికి స్తోత్రం. లోకపరంగా కలర్ చూసుకుంటే మీకేంటో తెలుసా? లోకపరంగా నలుపు నాణ్యం అంట, ఎరుపు దాగా అంట. పెద్దల సామెత. నలిపే నాణ్యం అంట, ఎరుపు దగా అంట పెద్దోళ్ళు అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? మీరందరికీ దేవుడు మీకు తోడై ఉంటే మీకు కనబడే లక్షణం ఏంటంటే తగ్గింపు కనపడదు. ఆమెనానండి. ఓ పాస్టర్ గారు, ఒక దైవజనుడు, ఆయన హృదయంలో ఉన్న ఆవేదన చెప్తున్నారు. ఆయన వేరే ఊరు చర్చి కాడికి వెళ్ళి చర్చి దగ్గర కూర్చుని చర్చి దగ్గర పనులు చేపిస్తుంటే వాళ్ళ విశ్వాసులు కనీసం పాస్టర్ గారు వచ్చారు వేరే ఊరి నుంచి అని కనీసం టీ కూడా తీసుకురాలేదండి. అసలు నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఉంటే ఉపయోగం ఉందా, లేకపోతే ఉపయోగం ఉందా? అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు చూడడం వాళ్ళు 10 మంది ఉన్నా ఒకటే, తల్లిదండ్రులు చూసేవాడు ఒక్కడున్నా కనీసం టీ నీళ్ళు కూడా పాస్టర్ గారికి తేలేదంట. పాస్టర్ గారు హృదయంలో వేదన ఉంది. ఆయన నిజంగా విశ్వాసీలేని అంటారా వాళ్ళు? పాస్టర్ గారు ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి పాపం చర్చి కాడికి వచ్చి అక్కడికి వచ్చి అలసిపోయి కూర్చుంటే కనీసం అయ్యగారు వచ్చారేమని టీ నీళ్ళు కూడా తేలేదంటారు. ఇప్పుడు నేను అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు మీరు ఎవరో మాకు ఇయ్యక్కర్లేదు, మేము ఎక్కడే ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. అందరూ చేసి దేవునికి స్తోత్రం. మనలో మన మాట. మీరెవరో ఆత్మీయ సంఘబిడ్డలు, మీరే ఇగిపోతే ఆత్మీయ నాయకుడికి బయట వాళ్ళు అన్యులు వచ్చేస్తారా? ఇస్తారా? మీకు విషయం తెలుసా? అన్యులు చాలా గౌరవంగా ఉంటారు. అన్యులు సేవకుల పట్ల. సేవకుడు అంటే భయపడతారు అన్యులు చాలా మంది. కానీ ఈ రోజున క్రైస్తవంలో ఉన్నది ఏంటంటే నాయకుడి విలువ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది ఉపయోగము కాదు. దేవుడు నీకు తోడై ఉంటే ఒకటి దీనత్వం ఉంటుంది, ఆమేనన్న. రెండోది తగ్గింపు ఉంటుంది నీకు, ఆమేనన్న. దేవుడు తోడై ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరో పేరు చెప్పండి ఎవరన్నా. అమ్మా కొంచెం తగ్గించుతా గట్టిగా. యోబుకు తోడై ఉన్నాడు, మంచిది. తర్వాత అబ్రహాం తోడై ఉన్నాడు. ఇంకా అబ్రహాము మనవడైనటువంటి యోసేపు కూడా దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండును గనుక అతడు చేసినదంతయు యెహోవా సఫలం చేశాడంట. దేవునికి స్తోత్రం. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు తోడై ఉన్న వాళ్ళు ఏ పని చేసినా అది సఫలమైద్దంట. ఆమేనండి. అమ్మ అర్థమవుతుందా? కొంతమంది అంటారు పెద్దల సామెత, ఒక్కొక్కడు మట్టి పట్టుకున్నా బంగారం అయింది, ఒక్కొక్కడు బంగారం పట్టుకున్నా మట్టి అయిపోద్ది అంటారు. దేవుడు తోడై ఉంటే నీ ప్రయత్నాలన్నింటినీ యేసయ్య సఫలపరుస్తాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు నేను చిన్నతనంలో ఆయన అనేవాడు, అసలు ఎవరు ఎక్కినా అసలు ఆ కళ్ళు అవనటువంటి చెట్టు కూడా కళ్ళు అయ్యేది నేను ఎక్కి గీస్తే అనేవాడు ఆయన. అసలు ఎవరికి అవని చెట్టు కూడా నేను ఎక్కితే అంటే అది చూడండి, అదొక విధానం. చేతి వాటం ఒక్కొక్కరిది. అంటే ఈయన కూలి పని చేసుకున్నాడని నేను సిగ్గుపడను, నా తండ్రి గీత కార్మికుడని నేను సిగ్గుపడను. నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడి నుంచి చెప్తాను ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఆయన ఒక గీత కార్మికుడు, ఒక కూలి వ్యక్తితో సమానం, ఒక రకం చెప్పాలంటే. కానీ ఆ కుటుంబంలో నుంచే యేసయ్య నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అంటే నీ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుడు నీకు తోడే ఉంటాడో నీ ప్రయత్నాలన్నీ సఫలపరుస్తాడు ఆయన. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అసలు ఆరాధన గురించి తెలియని టైంలో కూడా ఈయన ఇక్కడ కూర్చుని ఆరాధన పాటలు పాడుతాను ఉండేవాడు. మా నాన్నగారు పొలంలో ఉన్నా సరే చెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా అక్కడ కూర్చుని కూడా ప్రభు పాటలు పాడుతాను. ఈయనకేం ఆరాధన గురించి తెలియదు, ఏం చెప్పలే ఎవరు. కానీ అదొక ఆరాటం, దేవుడి గురించి పాడాలి అనే ఆరాటం. దేవునికి స్తోత్రం. రాత్రి కూడా నేను ఈ సందర్భం అన్నాను పాస్టర్ గారితో, రాత్రేనమ్మా అసలు ఏం తెలియని టైంలో చాలా పాటలు పాడేవాడు. ఎలా పాడేవాడమ్మా? అది దేవుడు ఇచ్చిన చర్చికి కూడా వెళ్ళేవాడు కదా అలాగని. కానీ దేవుడు ఏం చేసేవాడు అంటే ఆ గ్రహింపు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడై ఉంటే నీ ప్రయత్నాలన్నీ సఫలపరుస్తాడు ఆయన. ఆమేనండి.
మరో చోటన నీ ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే మరో చోటన ఏమనుందో తెలుసా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. అతడు చేసినదంతయు కూడా సఫలమగును. దేవునికి స్తోత్రం. అతడు నీటి కాలువల యారన నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నాను, నీటి కాలువల ఒట్టిన చెట్టు ఉందనుకోండి, ఎండాకాలం వస్తే దానికి ఏమైనా ఇబ్బంది ఉండదండి? అది ఎప్పుడు కూడా పచ్చగానే, ఎప్పుడు కాపు కాస్తనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తోడైనప్పుడు అక్కడ అసలు ఏమనుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుండక, అపహాస్యం చేసే ఆలోచన నాలో ఉందండి. ఇంకా అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఎవరన్నా కొంచెం తగ్గించుకోవాలి. అపహాస్యం చేసే ఆత్మ అంటే, అపహాస్యం అంటే ఏలోకలం వాడు. ఉన్నారు ఎవరన్నా? లేరా? లేరా? దేవుని స్తోత్రం. సరదాగా ఎప్పుడైనా మాట్లాడుకుంటే తప్పులేదు, కానీ ఏలోకలంగా పదే పదే ఏలోకలంగా. నేను మధ్యలో సేవకులు కోవడానికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు పాస్టర్మ్మ గారిది పెళ్లి రోజు అంట. ఏనండి, ఇంకో పాస్టర్ గారు లేచి ప్రార్థన చేయమంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆ దైవజనుడు, మీరు 70 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇలాగే ఉందురుగాక అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇలాగే అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు వయసులో, అలాగే మీరు 70 సంవత్సరాల వయసులో కూడా ఉండాలి అని చెప్పి ఆయన ఇలాగ దీవిస్తున్నారు. నాకు చాలా నవ్వు వచ్చేసింది. నాకు అయ్యా అసలు ఎక్కడ నేర్చుకుంటారు ఎంత అద్భుతమైన కామెడీ. ఎప్పుడన్నా ఒకసారి సరదాగా ఉండొచ్చు, తప్పులేదు, కానీ డబల్ మీనింగ్లో ఎలా కొలాలాడతారు, లేకపోతే తిట్టుకోవడాలు, లేకపోతే ఇంకో రకం ఇలాగా, లేకపోతే ఎవరైనా చిన్న వయసు పెద్ద వయసు అని కూడా లేకుండా ఎలా ఒకరు మాడుతుంటారు. ఎదటోళ్ళని బాధ పెట్టడానికి నిక్నేములు పెడతారు, ఒక్కొక్కడికి పేరు పెడతారు. ఆడి పేరేమో ఏం పేరు? ఆడి పేరు బొండంగాడు, వీడి పేరు ఇడ్లీగాడు అండి, ఆడి పేరేమో బజ్జీగాడు, వీడి పేరు మిఠాయిగాడు. ఇట్లాంటి పేర్లు పెట్టి ఏం చేస్తారంటే ఆలోకలం ఆడతారు. అది మనకు తగదు. ఆమెనానంటే మనకు పేరు ఉంది కదా, దేవుడు ఇచ్చిన పేరు, ఎందుకు పనిమాల పేర్లు మనకి? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా నీ మూలాన బాధపడి, ప్రభా ఈడు ఎవడన్నా వేడుతున్నాడు, ఆయన ఇలా చేస్తున్నాడు ప్రభా అని దేవుడికి మొరపెట్టాడు అనుకో, చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ తర్వాత. దేవునికి స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదంట, పాపుల మార్గంలో మనం నిలవకూడదంట. అపహాసకులు అంటే ఏలోకలం ఆడే వాళ్ళ దగ్గర మనం ఏలోకలం ఆడుకోకుండా మనం ఉంటే గనక మనం నీటి కాలువల యారన నాటబడిన చెట్టులాగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. కామెడీ షోలు ఇవి కూడా మనం చూడకూడదు ఎక్కువగా. ఆమేనా? పనికి మనల్ని కామెడీ షోలు చూస్తారు, పక్క నవ్వుతుంటారు, నవ్వు రాపోయినా నవ్వుతుంటారు అక్కడ. పనికి మళ్ళీ దేవుని స్తోత్రం. ఎందుకని మనకి దేవుని స్తోత్రం. ఒకసారి హాస్పిటల్లో ఏదో పని ఉండేది, అక్కడ టీవీ ఉంది హాల్లో, ఏంటో అని వస్తుంది, ఏదో కామెడీ షో అంటే జనాలందరూ కూర్చున్నారు, ఓకే ఈ అని నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వు రాకుండా నవ్వుతున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. నిజంగా నవ్వు వచ్చి నవ్వుతే నేను చూసే వాళ్ళకి ఇంకా పక్కన ఉన్నవాడికి నవ్వు వస్తుంది. ఆమేనంటే తెలుసా నీకు అవశ్యం? నవ్వుతున్నవాడిని చూస్తే, నిజంగా నవ్వేవాడిని చూస్తే నవ్వాలనిపిస్తుంది. అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి, సంతోషం వచ్చినప్పుడు సంతోషించాలి, కానీ ఊరకనే మనం ఎదటి వాళ్ళని ఏలోకలంగా మాట్లాడకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు, పాపుల మార్గంలో మనము నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట మనము కూర్చోకూడదు. అన్యుల దేశంలో, అన్యుల ప్రాంతంలో యోసేపు ఒక బానిసగా ఉన్నాడు, కానీ బానిసగా ఉన్న యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పి ఆ యజమానుడు గుర్తించాడండి. దేవునికి స్తోత్రం. ఇతనికి బానిసకి దేవుడు తోడై ఉన్నాడు అని గుర్తించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తోడై ఉంటే అసలు దేవుడే తోడై ఉంటామంటే అది ఆషామాషి విషయమా? ఆషామాషియా? సాక్షాత్తు దేవాది దేవుడే మనుషులకు తోడై ఉంటామంటే అది ఆషామాషి విషయము కాదు. అది దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. ఆ 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే, 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం.
ఓ థ్యాంక్ యూ జీసస్. దేవుని ప్రత్యక్షత విషయమందు ఒక్క నిమిషం. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నాతో నీవు జీవించెదను యేసయ్యా. యేసయ్యా అందరూ అది యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా అందరూ యేసయ్యా 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 అందరూ అది దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసయ్య అంటాడు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటాడు. ఆయన వెళ్ళిపోయే ముందు, పరలోకానికి వెళ్ళే ముందు, నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడవద్దు, కానీ నేను ఎప్పుడు ఆత్మస్వరూపిగా నేను మీతోనే ఉంటాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఒక తల్లి ఇంతకుముందు ఒక అన్యురాలు ఒక తల్లి సాక్ష్యం నేను విన్నాను. ఒక తల్లి వాళ్ళు చాలా ఉన్నవాళ్ళంట, వాళ్ళ అన్యుల్లో నుంచి రక్షించబడ్డారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఒక పెద్ద గొడవ ఉంటే గొడవ దగ్గర ఒక ఫ్యాను ఒక మంచం వేసి అమ్మ నీ ఈ గొడవ దగ్గర ఉండు అని చెప్పి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటే ఈ తల్లి ఒక్కటే బిక్కిమంటా ఉండేదంట, భయపడతా నేను ఒక్కదానే ఉన్నాను బాబు అసలు ఏంటని. ఒక్కలుగా ఉన్నప్పుడు ఎవరైనా బిక్కిమంటారు తెలుసా మీకు ఆవశ్యం? కూర్చోండి కుదురు కూర్చోండి. ఎవరైనా బిక్కుమంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎవరైనా బిక్కుమంటారు. అయితే ఆ తల్లి అనేదంట, ప్రభా నేను ఒక్కదాన్నే ఉన్నాను, ప్రభా నాకు ఎవరు లేరు అని అంటా ఉన్నప్పుడు ఒకరోజు నా ప్రభు కల్లో మాట్లాడుతున్నారంట. దేవునికి స్తోత్రం. అడిగొస్తారు ఎందుకు ఇటు చూడండి, అటు వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావాల్సింది. దేవునికి స్తోత్రం. మీకే ఎన్ని తెలివితేటలు ఉంటే సేవకుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి అంతే. సేవకుడికి ఎన్ని తెలివితేటలు ఉంటే యేసయ్యకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీరు ఇంకా చిన్నపిల్లలాగా ఉంటారండి, మీకు అర్థం కాల. దేవునికి స్తోత్రం. ఆరాధనలో వాక్యం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని మనకు తెలుసు కదా. దేవునికి స్తోత్రం. లేలోయ మనం ఇంత పిల్లల్లాగా ఉండకూడదు, ఇంత పిల్లల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట గమనించండి, ఆ తల్లి ప్రార్థన చేస్తే ప్రభు కల్లో చెప్పారంట, అమ్మ ఎవరు లేరు నాతో, నువ్వు అనుకుంటున్నావు కదా నాతో ఎవరు లేరు అని అనుకోవద్దు, నీ పక్కన నేను ఎల్లప్పుడూ ఉంటాను. ఒక కుర్చీ వేసుకో ఇక్కడ నీ పక్కన, ఈ కుర్చీలో నేను కూర్చొని ఉంటాను, నీకు అదే ఆనమాలని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఉన్నారో లేరో నువ్వు బాధపడద్దు, నేనున్నాను అన్నాడంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. అది యేసయ్యలో స్పెషల్. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడే ఉంటాడు. ఆయన ఎవరో ఉంటాం ఎవరో లేకపోవటం ఇదేమి కాదు. ఇక్కడ చూసుకుంటే ఉజ్జియా 26:5 చదవండి. ఆ దేవుడి ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధల చేసెను. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో ఈ ఉజ్జియా, ఏనంటే జాగ్రత్తగా, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా ఇతను వర్ధిల్లాడంట. ఆమేనండి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతావు. ఆమేనన్నా. ఎందుకంటే నీ ఏడు ఎక్కడుంది? నీటి కాలవల
వారన అంటే దేవుడితో నువ్వు పెనవేసుకున్నప్పుడు, దేవుడితో నువ్వు అంటు కట్టబడినప్పుడు నువ్వు ఫలిస్తావు. ఆమేనానండి. ఎప్పుడైతే నీ ఏరు దేవుడితో కట్ చేసుకుని నువ్వు లోక సంబంధంగా లోకానుసారంగా ఉంటావో అప్పుడు ఈ చెట్టు ఏమైందంటే చెట్టు వాడిపోవటం మొదలెడుతుంటది. ఒకసారి వాడిపోదు, కొంచెం 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 వాడిపోద్ది. దీని పరిస్థితి చివరికి మోడైపోద్ది అనమాట. నువ్వు మోడు అవ్వకూడదు అని యేసయ్య ఆలోచిస్తున్నాడు. ఆమేనానండి. నువ్వు మోడు అవ్వకూడదు అని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేనానండి. నువ్వు ఎండిపోకూడదు అని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేనానండి. నువ్వు వాడిపోకూడదు అని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేనానండి. అందుకే నువ్వేం చేయాలి? ఇక్కడ ఉన్నారా అమ్మా? ఏం చేయాలి? అందుకే ఇప్పుడు ఏ వాక్యం చదువు? అందుకే నీవు బ్రతుకు దినములన్నిటా కూడా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆమేనండి. నీవు బ్రతుకు దినములన్నిటా కూడా దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. ఆమేనండి. నీవు బ్రతుకు దినములన్నిటా కూడా ప్రభు మీద నీవు ఆధారపడాలి. పర్లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతావో నువ్వు వర్ధిల్లుతావు. ఆమేనానండి. అర్థమవుతుంది నేను చెప్పింది? వర్ధిల్లుతావు నువ్వు. ఆమేనానండి. మొన్న ఒక రోజు నా సహోదరుడు అన్నయ్య దగ్గరికి వెళ్తే సహోదరుడు ఏమన్నాడంటే, ఎక్కడ చూసినా పరిస్థితులు బాగాలేదు లోకాన్ని అంటున్నాడు. మొన్న నైట్ నేను వెళ్తే అన్నం తీసుకొద్దామని వెళ్తే ఎక్కడ చూసినా పరిస్థితులు బాగాలేదు, దేశాలు ఎక్కడికక్కడ యుద్ధాలు దిగుతున్నాయి. ఎవడన్నా యుద్ధాలు స్టార్ట్ అయితే ఒకడి మీద వెళ్ళి ఒకడు బాంబు ఎత్తే ఇంకొకడు ఊరుకుంటాడా? ఇప్పుడు మన ఇంటి మీద ఎవడన్నా వచ్చి బాంబు ఎత్తే మనం ఏం చేస్తాం? ఇటు ఎక్కడే ఉన్నారా? మనం కూడా వెళ్ళి ఇంకా కొంచెం పెద్ద బాంబు, ఇంకా రెండు మూడు బాంబులు ఆడు ఒకటే రక్తారు, మనం 2-3 అంతేగా. అలాగ చేస్తే సహోదరుడు చూడు ఎలా క్యాచ్ చేశాడు. అలాగే చేస్తే అనేక మందికి తినటానికి ఆహారం ఉండదు. కరెంటు సబ్స్టేషన్లన్నీ పేల్చేస్తారు బాంబులతో. అలాగే ఇబ్బంది పడిపోతారు. తినడానికి ఆహారం ఉండదు. కరువు వచ్చేస్తే గుడారాలు వేసుకుని పరుగులు చేస్తారు. తాగడానికి నీళ్లు ఉండవు. ఏంటో పరిస్థితులు. ఈ పరిస్థితులు ఎక్కడ చూసినా భయంకరంగా ఉన్నాయి. నూసులు పెడితే అంటున్నాడు సహోదరుడు అన్నయ్య. అప్పుడు నేనేమనుకున్నాను, నేను గతంలోనే సహోదరుడితో మాట్లాడినాను, పౌలుతో. ఏమన్నానయ్య పౌలు, ఏ యుద్ధం వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తాం, అవసరమైతే అక్కడ అడుగులో చెట్టు కింద ఉండి ప్రభువా సహాయమయ్యా, యేసయ్యా ఆహారం పంపించయ్యా అంటే ఆయన పంపిస్తాడు. ఆమేనండి. అవసరమైతే అడవులు అరణ్యములో ఏలియా గారికి ఎలా పంపించాడో మన దేవుడు ఆహారం, అలాగ మనకు ఆహారం పంపగలడు ఆయన. ఆమేనండి. కరువులో ఆయన నిన్ను పోషించగలడు ఆయన. ఆమేనండి. ఆయన వ్యాధిలో నిన్ను స్వస్థపరచగలిగిన ఆయన. ఆమేనండి. ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. ఆమేనండి. ఇప్పుడు ఇంటికాడ ఉన్న ఏసీ కంటే కూడా ఇక్కడ ఉన్న ఫ్యాన్ గాలే గొప్పది. ఆమేనండి. ఏసీలో ఉన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఏసీలో ఉన్నవాళ్ళు, ఇంటికాడ ఉన్న ఏసీ కంటే కూడా ఇక్కడ ఉన్న ఫ్యానే గొప్పది. ఈ విషయం మీకు తెలిస్తే ఈ సీక్రెట్. దేవునికి స్తోత్రం. ఇంటికాడ మీకు రకరకాల ఇంద్రభవనం లాగా చేయించుకోవచ్చు మీ ఇల్లు, కానీ అక్కడ ఉన్న దానికంటే ఈ మట్టి గోళ్ళే, ఈ మట్టి గోళ్ళు ఇది తెలుసా మీకు ఆ విషయం? ఇది మట్టి గోడ. చూసారు అంతమంది ప్లాస్టిక్ డబ్బు, కానీ ఇది శ్రేష్టమైంది. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి కాబట్టి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నువ్వు వర్ధిల్లుతావు. ఆమేనండి. ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్లో మనం నమ్మి బ్యాంకులో డబ్బులు ఫుల్ చేసుకున్నాం, బంగారం ఫుల్ చేసుకున్నాం, అన్నీ ఫుల్ చేసుకుని అమ్మయ్య పర్లేదులే కొంతకాలం గెట్టిన అయిపోవచ్చు, లేకపోతే బియ్యం అన్నీ స్టోరేజ్ చేసుకుని ఉన్నాం. ఒకవేళ అనుకున్నాం స్టోరేజ్ చేసుకున్నాం అన్ని, ఒకవేళ సడన్గా నిజంగా ఏదైనా కరువులు యుద్ధాలు ఏమైనా స్టార్ట్ అయిపోయినాయి అనుకో, ఎక్కడ ఇల్లు అక్కడే. గాజా చూడండి ఒకసారి న్యూస్ పెట్టి, యూట్యూబ్ పెట్టి, స్పీకర్ పెట్టి గాజా, పాలస్తీనా దేశం గాజా అని కొట్టండి. చాలా భయంకరంగా అయిపోయింది. ఇల్లులు ఎలా అయిపోయింది అంటే ఇల్లులు వల్లకాళ్ళలాగా జనాలు 20 లక్షల మంది. అంటే దగ్గరగా 20 జంగారెడ్డి గూడాలతో సమానం అనమాట. 20 జంగారెడ్డి గూడాలతో సమానం. అంతమంది జనాభా కొట్లు పట్టుకుని వాళ్ళ యొక్క బళ్ళు, ఎడ్ల బళ్ళు, గాడిద బళ్ళు వేసుకుని సరుకులు అన్నీ పట్టుకుని, యొక్క తెపాలాల గిన్నెలు అన్నీ పట్టుకుని పారిపోతున్నారు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని. అయ్యో మాకు ఆకలి భరించలేకపోతున్నావు, సహాయం చేయండి ప్రపంచవ్యాప్తమైన ప్రజలారా, మాకు సహాయం చేయండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ మాకు తినడానికి ఆహారం లేదు, ఉండటానికి నివాసాలు లేవు, సహాయం చేయండి అని వాళ్ళు వేడుకుంటున్నారు. వాళ్ళు ఓడింది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా. ఓ పక్కన చూస్తే ఆ యొక్క గాజా, ఓ పక్కన చూస్తే ఉక్రెయిన్, వీళ్ళందరూ కూడా పరుగులు పెడుతున్నారు ప్రజలు.
కొంతమంది అయితే వాళ్ళ పిల్లలకి బాంబు దెబ్బలు తగిలి గాయాలైపోయి కళ్ళ పగిలిపోయి చేతులు పగిలిపోయి కొన్ని ఇళ్ళు పడిపోయి శిథిలాల కింద మనుషులు వాళ్ళ తల్లిదండ్రులు పోయి పిల్లలేమో మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారని ఎత్తిక్కిని వాళ్ళ భయపడతా దిక్కిమంతా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజున ప్రపంచం ఉంది. ఇదంతా కూడా ఆనమాల నీకేమో అర్థం అవ్వాలంటే ప్రభు సమీపంగా ఉన్నాడు అని అర్థం అవ్వాలి. ఆమేనండి. యెహోవా సమీపంగా, ఆ యొక్క ప్రభు యేసయ్య సమీపంగా ఉన్నాడు అని అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. కానీ ఏ పరిస్థితిలో అయినా సరే ఆయన నీకు సహాయం చేయగలిగిన వాడు. ఆమేనండి. నువ్వు అడవిలో ఉన్నా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమేనండి. బస్సులో ఉన్నా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమేనండి. పోయిన సంవత్సరం పాప హైదరాబాద్ పరిచర్యకి వెళ్ళి బస్సు ఎక్కి వస్తున్నాడు థామస్ గారు. వస్తుంటే బస్సు పడిపోయింది, దారిలోకి వచ్చాడు. బస్సు పడిపోయింది దారిలో. ప్రభువు మనసులో ప్రేరేపిస్తున్నారంటే ఏదో కీడు జరగబోతుంది అని ప్రేరేపిస్తున్నారంట ఆయన. అప్పటికి ఆయన ప్రభా సహాయం చేయనైనా, కీడు తప్పించినైనా అని ప్రార్థన చేస్తుంటే సూర్యాపేట దగ్గరికి వెళ్ళాను. సూర్యాపేట దగ్గరికి వచ్చేసరికి బస్సు పడిపోయింది. కానీ ఆ ప్రమాదంలో దేవుడు అద్భుతంగా ఆయన కాపాడాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు బస్సులో ఉన్న యేసయ్య నిన్ను కాపాడతాడు. ఆమేనండి. తెలుసా మీకు ఆ విషయం? ఒక దైవజనుడు చెప్తున్నాడు ఒక మాట, ఒక ఆయన ఇంకొక మాట చెప్తున్నానండి. ఆయన పేరు ఎడ్వర్డ్ విలియం గారు, గొప్ప దైవజనుడు. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం కలిదిండి ప్రాంతం నుంచి ఆ యొక్క ఆకివేడి నుంచి కలిదిండి ప్రాంతానికి వాక్యానికైనా వెళ్తున్నాడు. ఏనండి జాగ్రత్తగా ఒక బస్సు ఎక్కిపోతుంటే సెంటర్లో ఈ బస్సు ఖాళీ లేదని తోసేశారంట ఆయన బయటికి. ఏనండి జాగ్రత్తగా. ఈయన మనసులో బాధపడతా నొచ్చుకుంటా, ప్రభా నేనేమన్నా నిన్ను కార్లు అడిగానా, బళ్ళు అడిగానా, బస్సులో కొంచెం కూర్చోవడానికి సీటే కదా, నేను వెళ్ళేది ఏమన్నా పెళ్లికి వెళ్తున్నానా లేకపోతే పేరెంటానికా, నేను వెళ్ళేది ఎక్కడికి అయినా నీ సేవకే కదయ్యా, కనీసం బస్సులో నిలబడడానికి కూడా నా ప్లేసు లేదు ప్రభా, ఏంటైనా అని మనసులో దేవుడి మీద వచ్చి అలా నుంచుంటే ఈలోపు కారు వచ్చిందంటూ. నేను అటు వెళ్తున్నా, వస్తావా అని అడిగానండి. కారు అతను ఎవరో వస్తానండి అని చెప్పాడు. అనేసరికి ఆయన డోర్ తీసుకుని కారు ఎక్కితే కొంత లెక్క వెళ్ళేసరికి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందంట. దేవుని స్తోత్రం. చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఏంటంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. జనం ఏంటంటే ఇంతకు ముందు వెళ్ళిన బస్సు కాలువలో పడిపోయింది, 9 మంది చచ్చిపోయారు అన్నారు. ఎంతమందిలో? అంటే ఈయన ఎందుకు దేవుడు ఎక్కనీలా బస్సు? అర్థమవుతుందా? దేవుడు మనల్ని కాపాడతాడు. అది యేసయ్య ఆయన బిడ్డలను అలా కాపాడతాడు. ఆమేనండి. ఈ ఎడ్వర్డ్ విలియం గారిని దేవుడు ఎలా కాపాడాడు, నిన్ను కూడా అలాగా ఎప్పుడు ఎవరమ్మా? ఆయనను ఆశ్రయించినప్పుడు. ఎవరు అమ్మలు చెప్పారు ఈ మాట? ఆయనను ఆశ్రయించినప్పుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీ ప్రతి పరిస్థితిలో దేవుడు కాపాడతాడు. ఇదిగో ప్రమాదం జరగబోతుంది అని దేవుడు ఆ మధ్యలో ఒక రోజున ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరుస్తుంటే ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ తప్పింది, బైక్ యాక్సిడెంట్ తప్పింది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళాలే కానీ నాకేం తిరిగిలేదు, నేను వస్తాదని, నేను బలవంతుని, నేను కండ్ల కలిగినోడిని, గుండ్లు కలిగినోడిని, ధైర్యవంతుని. ఎంత కండ్ల కలిగినోడైనా, ఎంత గుండె కలిగినోడైనా, ఎంత ధైర్యవంతుడికైనా ఏం కావాలి బాబు? ఏం కావాలి? ఈ రోజున కండ్ల కలిగిన హీరోలు చాలా మంది లేరు. ఈ రోజు పెద్ద గొప్ప యాక్టర్లు లేరు. అర్థమవుతుందా? కానీ మనకి ఏముందంటే దేవుని ప్రొటెక్షన్ ఉంది. ఆమేనానండి. దేవుని కాపుదల ఉంది. ఆమేనానండి. దేవుని దూతలు కావాలిగా ఉన్నాయి. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనానండి. నిన్ను వర్ధిల్ల చేస్తాడు ఆయన. ఆమేనానండి. యెహోషువతో దేవుడు అంటాడు, ఇదిగో యెహోషువా, ఇదిగో నేను మోషేకు తోడైనట్లుగా నీకును తోడై ఉంటాను అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. 18:9 అపోస్తుల కార్యాలు. రాత్రి వేళ దర్శనమందు అమ్మా ప్రభువు నీవు భయపడక మాట్లాడుము. దేవుడు ఏమన్నాడు? నువ్వు భయపడక దెబ్బలాడు అంటున్నాడా? అసలు దేవుడు నీతో ఆ మాట అంటే నువ్వు భూమి మీద ఆగు. అసలు నువ్వు భయపడక దెబ్బలాడి వెళ్ళి నేను ఉన్నాను అన్నాడు అనుకోక, అలా పొరపాటున దేవుడు పొరపాటు చేయడు ఎప్పుడు. ఒకవేళ దేవుడు ఆ మాట అంటే నువ్వు భూమి మీద ఆగు. అసలు ఏమీ లేకపోతేనే ఎటులో అల్లాడిచ్చేస్తావు కదా, ఏది దడదలు ఆడిచ్చేస్తున్నావు కదా. నిజంగా దేవుడు అన్నీ ఇస్తే ఆగుతావా? దేవుడు ఆ మాటని నువ్వు భయపడక దెబ్బలాడు నేను నీకు తోడేమో అన్నాను ఆగుతావా? అర్థమైందా? అపోస్తుడైన పౌలు గారితో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడక మాట్లాడు. ఆయన ఎక్కడ మాట్లాడమంటున్నాడు దేవుడు? దెబ్బలాటలో కాదు,
చక్రవర్తుల ఎదుట, రాజుల ఎదుట, అన్య జనాంగం ఎదుట అపోస్తలుడైన పౌలు గారు దేవుని సేవకుడిగా ఆయన నిలవబడి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడక మాట్లాడు పౌలా, నేను నీకు తోడే ఉన్నాను, నేనెవరు ఏమీ చేయలేరు, నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాలేదంటాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రం. దాన్నే ఇంకో వాడుక భాషలో చెప్పాలంటే ఇంకా చాలా తేడా ఉంటుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నువ్వు భయపడక మాట్లాడు, నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలేదు, నేను నీకు తోడే ఉన్నాను అంటాడు దేవుడు అక్కడ. దానికి వాడిక భాషలో చెప్పాలంటే ఇంకో రకంగా అది మనం చెప్పకూడదు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు ఎవరు నీది ఏది ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం. ఒకరంతా పాస్టర్ గారు కామస్సాయి గారు వాక్యం చెప్తుంటే స్టేజ్ మీద కొన్ని సంవత్సరాల ముందు, నువ్వు మర్యాదకి ఇక్కడ వాక్యం ఆపకపోతే నేను చంపేస్తాను, కత్తితో నరికేస్తాను, ఒక లెటర్ పంపించాడు. అమ్మ ఏనండి జాగ్రత్తగా లెటర్ పంపించాడంట కామస్సాయి గారి దగ్గరికి. ఈయన ఆ లెటర్ చూసి చదివేసి లెటర్ అవతల పడేసి ఇలాంటి కాకమ్మ కౌరులు నేను పట్టించుకోనని చెప్పి వాక్యం చెప్తా ఉన్నాడంటే ఈయన ఆత్మతో, దేవుని ఆత్మతో, తీవ్రతతో ఈయన వాక్యం చెప్తా ఉంటే ఒకడు నిజంగానే కత్తి తిట్టుకుని వచ్చేసాడు స్టేజ్ మీద. వచ్చి ఈయన నరికేద్దామని ఈయన దగ్గరికి వచ్చేసరికి ఎవరో అతన్ని నెట్టి అవతల పడేశారంటే, ఎవరు మనుషులు లేదు అక్కడ, ఎవరో అతన్ని నెట్టి అవతల పడేస్తే కాలు చేయబడిపోయిందంట. రెండు కాలు చేయబడిపోయి కొట్టుకులాడుతున్నాడు అంటే ఆడి కింద కత్తి తట్టుకొచ్చినాడు. ఎవరి మీద? ఈ పాస్టర్ గారిని నరికిద్దామని వచ్చినాడు. అప్పుడు వాళ్ళు అన్నారంటే, అయ్యగారు మీ దండం పెడతామండి, వచ్చి ఆడి కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అన్నారు. ఆడి కోసం రాకూడదు నాన్న, ఏమనుకోవద్దు మీరు, ఆడి కోసం వస్తే ఆడు బాగుపడితే మళ్ళీ నరుకుతాడు వచ్చి, వద్దు నాన్న ఏమనుకోవద్దు అని చెప్పి సైలెంట్గా అక్కడ వాక్యం చెప్పి ఆయన అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది. దేవుడు నీకు తోడే ఉంటే ఎవరో కూడా నీది ఇది కూడా లేరు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సైతాన్ చేసే తిక్కే అంటే ఒక మాట చెప్తున్నానండి, రే నీ చంపేస్తా అంటాడు. ఆడి మాటలు నువ్వు భయపడకూడదు. యేసయ్య మనకు తోడే అన్నాడు. ఆమేనండి. యేసయ్య నీకు తోడే అన్నాడు, ఎవరు నేనేం చేయలేరు. ఆమేనండి. ఒకడంట కాళ్ళు లేనోడు, మోకాళ్ళ దాకా కాళ్ళు లేవంట, రోడ్డు పక్కన కూర్చున్నాడు అంటాడు. చూడటానికి ఏమో భారీగా ఉన్నాడంట మనిషాడు. రోడ్డు అంతా వెళ్తున్న వాళ్ళు అందరూ, రే డబ్బులు తెచ్చి ఇక్కడ ఏరా చంపేత్తలా నేను లేచానంటే అంటున్నాడు. కాళ్ళు లేవు మోకాళ్ళ దాకా, కానీ కాళ్ళు మడతెట్టుకున్నట్టుగా కనపడుతున్నాడు జనాలకి. నేను లేచానంటే చంపేస్తాను అన్నాడు అంటాడు. అందరూ భయపడతా, ఆడు వాళ్ళకు చూసి అందరూ భయపడిపోతుంటే చివరికి ఒకడు ధైర్యవంతుడు దారం వెళ్ళేవాడు, ఎవడరా నువ్వు అందరిని బెదిరిస్తున్నావు అని చెప్పి దగ్గరికి వచ్చి జుట్టు ఇలా పట్టుకుని ఇలా లాగితాడు కింద ఆడుతున్నాడు. ఏమిలే వాడికి? యేసయ్య సిలువులో తొక్కేశాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య సిలువులో అక్కడ తొక్కేశాడు. దేవునికి స్తోత్రం. జయం మందే. ఆమేనానండి. ప్రభు ఎవరికైతే తోడే ఉంటారో వాళ్ళందరూ కూడా జయాన్ని పొందుకుంటారు. ఆమేనానండి. ఎందుకంటే యేసయ్య మరణాన్ని ఇరిచేశాడు ఆయన. ఆమేనానండి. మరణపు ముళ్ళుని ఇరిచేశాడు ఆయన. ఆమేనానండి. యేసయ్య రక్తంలో శక్తి ఉంది. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన తల మీద యేసు రక్తం ఉంది. ఆమేనానండి. అందుకే మనల్ని ఎవరు ఏం చేయలేరు, కానీ గెలుపు మాత్రం మనదే. దేవునికి స్తోత్రం. గెలుపు మాత్రం ఎవరిదంటే యేసు రక్తంలో ఎవరైతే కడగబడి ఉంటారో, యేసు ప్రభు రక్తం ఎవరి గృహాల మీద ఉంటుందో, ఎవరి కుటుంబాల మీద ఉంటుందో వారందరూ కూడా జయ జీవితాన్ని పొందుకుంటారు, జయాన్ని పొందుకుంటారు, గెలుపును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆఖరిగా పల్లవి చరణం పాడదాం. అవి కంటికి కనబడవు, హృదయానికి అతుచితవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అతుచితవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, నీ తలపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, అవి కంటికి కనబడవు,
ఏముంది అందరు చెప్పండి. నా మీద కొంచెం అప్పు ఉంది అన్నట్టు మీ వాళ్ళకు చూస్తుంటే అప్పు అందరికి ఉంటుంది. ఏముంది మన మీద? ఇక్కడే ఉన్నారా? ఏముందయ్యా? నీకు నైట్ వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు నైట్ భయం వేస్తుందా? ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అనుకుంటే వెళ్ళి నీకు తిరుగు ఉండదు. దేవుడికి స్తోత్రం. మిషన్ కానీ నీ చేతిలో ఉన్నట్టు మిషన్ కానీ దేవుడికి స్తోత్రం. భయం వేసినప్పుడు లేకపోతే ఏదైనా చీకటి ప్రభావాలు నిన్ను వేధిస్తున్నప్పుడు, ఏదైనా దురాత్మలు సంచరిస్తుంది నా దగ్గరికి వస్తానే అని అనిపించినప్పుడు ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని చాలు. దేవునికి స్తోత్రం. అవన్నీ కాలిపోతాయి ఏసునామలు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఆమేనండి. ఆయన రెక్కల చాకలు మనల్ని ఏం చేస్తాడంటే భద్రపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే పూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా నువ్వేమవుతావు? ఒక్కల జ్ఞాపకం ఉంది, ఏమవుతావు? వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా నాకు అక్కర్లేదు దేవుడు అని చెప్పి వెనకడిగి వేస్తే ఏమైందంటే చెట్టు కొంచెం 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 ఎలాగ నీళ్లు లేని చెట్టు ఎండిపోద్దో కొంచెం కొంచెం వాడిపోద్ది. అలాగ పరిస్థితి ఏమైపోద్ది అంటే చాలా దారుణంగా నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పచ్చగా నువ్వు ఉంటావు ఎప్పుడు కూడా. ఆమేనానంటే ఎల్లప్పుడూ కూడా, ఒకరోజు కాదు, ఎల్లప్పుడూ నువ్వు పచ్చగా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించుడు గాక. ప్రభా ఎల్లప్పుడూ ఫలించే చెట్టుగా నేను ఉండాలి ప్రభా. ఇదిగోనైనా యోసేపుకు తోడే ఉన్న దేవా, ఇదిగోనైనా నా ప్రభా ఇర్మియాకు తోడే ఉన్న దేవా, అపోస్తుడైన పౌలు గారికి తోడే ఉన్న దేవా ప్రభా, ఇదిగోనైనా మాకును తోడై ఉండయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. నోరు తెరుదు. యేసయ్యా మాకు తోడై ఉండయ్యా. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా. యేసయ్యా మా ప్రతి అతిక్రమాన్ని క్షమించండి, మా ప్రతి పాపాన్ని మన్నించండి. ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఇదిగో నువ్వు నీటి కాలవల యాడను నాటబడిన చెట్టులాగా ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇదిగో నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో పచ్చని ఒలీవల చెట్టు వల్ల నన్ను చేయనని అని ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభు. నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభు. అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. ప్రభా నీవే నా ఆధారం నాయన. ప్రభా నీవే నా అతిశయం నాయన. ప్రభా నీవే నా దిక్కు నాయన. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రభా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. యేసయ్యా నీవే నా అతిశయం నాయన. ప్రభా నీవే నా ఆశ్రయం నాయన. ప్రభా నీకు వందనాలయ్యా. ఇదిగో ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలము కూడా ఉజ్జియా దీవించబడ్డాడంట. ఉజ్జియా ఇదిగో దేవుడు ఆశ్రయించినంత కాలం, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఉజ్జియా వర్ధిల్లాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నా దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా వర్ధిల్లుతారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నా ప్రభువుని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా వర్ధిల్లుతారు. ఎవరైతే నా ప్రభువుని వెంబడిస్తారో వాళ్ళందరినీ నా ప్రభువు వర్ధల చేస్తాడు. ప్రభు సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా. ప్రభానికి స్తోత్రాలయ్యా. ప్రభానికి స్తోత్రాలయ్యా. ప్రభానికి స్తోత్రాలయ్యా. యేసయ్యా అన్నాడు. యేసయ్యా యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. నోరు తెరువమ్మా. నోరు తెరువు నానా. అమ్మా నోరు తెరవండి తల్లి. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. ప్రభా నా ఆశ్రయం నీవేనయ్యా. నా అతిశయం నీవేనాయనా. ప్రభా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను యేసయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అమ్మా భయపడద్దు, దిగులు పడద్దు. యేసయ్య నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన కృప చూపించబోతున్నాడు. నీ ప్రయత్నాలను దేవుడు సఫలపరచబోతున్నాడు. రాకాదాల రాబాదాల హల్బరందరత్తర థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నా యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. నా యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా. నా యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. నోరు తెరవండి అందరూ. నా యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా. అయ్యా నీవే దిక్కు నాయన. ఇదిగో యెహోషాపాతు యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. ఉజ్జియాకి ఇదిగో
ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ రబాదాల రాకండాల హల్బర్ అందరూ థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు. ఎండ్రా